చాలా కష్టపడ్డది అమ్మాయి, చాలా కష్టపడి కూడా సాధించడం జరిగింది. ఫైనల్ రౌండ్ వచ్చేసి శ్రీలంకలో నేషనల్ టీం అంటే అక్కడ కరాటే అంతా గవర్నమెంట్ అండర్లో ఉంది. అలాంటి అమ్మాయి మీద ఫైట్ చేసి లాస్ట్ 10 సెకండ్లో కూడా గోల్డ్ కొట్టడం జరిగినది. మాకు సరైన ఎక్విప్మెంట్స్ లేకపోయినా మేము మట్టి గ్రౌండ్లో ప్రాక్టీస్ చేసిన ఈ స్థాయిలో మేము రాణించగలుగుతున్నాము. కాబట్టి ముఖ్యంగా మేము తెలియపరిచింది ఏంటంటే, నేను ఇప్పటి వరకు ఈ అమ్మాయి 13 కంట్రీస్ వెళ్ళేది. ఈ 13 సార్లు కూడా డిఫరెంట్ కంట్రీస్లలో అమ్మాయికి మన దేశానికి మెడల్ తీసుకొచ్చింది. కాబట్టి ఇప్పుడున్న గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు ఎన్నో మంది క్రీడాకారులను ఎంతో ఎంకరేజ్ చేస్తున్నారు. మా పైన కూడా వారు దయదలిచి మమ్మల్ని కూడా గుర్తించి మాకు కావాల్సిన ఎక్విప్మెంట్స్ కింద గవర్నమెంట్ మాకు ఇవ్వగలిగితే రాబోయే 2020లో ఒలింపిక్స్లో నేను తప్పకుండా కరీంనగర్ నుంచి గోల్డ్ మెడల్ తీసుకొస్తా అని చెప్పేసి నేను మీడియా ద్వారా తెలియపరుస్తున్నాను. అదేవిధంగా నా అండర్లో ఇప్పటి వరకు నేను 16 సంవత్సరాలు ట్రైనింగ్ చేయబట్టి 33 మందిని ఇంటర్నేషనల్ ప్లేయర్స్ తీర్చిదిద్దాను. ఇప్పుడు 16 మంది పిల్లలు కూడా మంచి ఫామ్లో ఉన్నారు. కాకపోతే వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ సపోర్ట్ కావాలి. గవర్నమెంట్ ఏంటంటే ఇంటర్నేషనల్ పోవాలంటే మీ అందరికీ తెలిసినదే, డబ్బులు లేని పోలేము. ఎందుకంటే డబ్బులతోనే వెళ్ళి రావటం, అప్ అండ్ డౌన్ ఫ్లైట్ ఛార్జీలు కానీ అన్నీ కానీ కావాల్సినవి ఉంది. కాబట్టి ముఖ్యంగా జెడ్పీ మేడం గారు మాకు ముందు నుంచి కూడా ఎంతో సపోర్ట్ చేస్తుంది, చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఇక ముందు కూడా మా పైన దయదర్శి మేడం గారు కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి మాకు మ్యాట్స్ కానీ మాకు కావాల్సిన ఎక్విప్మెంట్స్ కొనిచ్చేలా తెలియపరచాలని నేను తెలియపరుస్తూ, ముఖ్యంగా మీడియా సపోర్ట్ లేని మేము ఏం చేయలేము. ఎందుకంటే ఈరోజు ఏదైనా మీడియానే కాబట్టి మీడియా కూడా మా పైన దయదలిసి ఈ విషయాన్ని గవర్నమెంట్ దృష్టికి, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాల్సిందిగా మేము మీడియాను ప్రత్యేకంగా నేను కోరుకుంటున్నాను. మా గురించి మీరు అందరూ వచ్చినందుకు నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్.